మా లాస్ట్ ఫోన్ కాల్ చాలా ఎక్సైటెడ్, ఎనర్జెటిక్ కన్వర్సేషన్ ఫర్ అవర్స్. హ్మ్. మంచి సినిమాలు చేద్దాము, అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టిందంటే అసలు ఇంకా ఈ ఈ మన జోనరాకి మార్కెట్ వచ్చింది. అసలు కొట్ట రాయండి అన్నగారి కథలు మీకు ఎందుకు వినండి, హ్మ్. తండ్రి మంచి కథలు తండ్రి చేసి పడేద్దాం అని. అలాంటి వాడు జై శ్రీరామ్ అనే యాక్షన్ ఫ్లిక్ చేయకూడదు. హ్మ్. అవును. ఎందుకు ఇప్పుడు తనే చెప్పాడు కదా. జై శ్రీరామ్ అప్పటికే పోయింది పాపం, అది అతను తప్పు కాదు, అది ఆల్రెడీ యాక్షన్ సినిమా పోయింది. అత్తారింటికి దారేది హిట్ అయింది ఆ సంవత్సరం. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో, సూపర్ స్టార్ ఒక చిన్న కథ, ఒక ఇంట్లో కథ, ఒక అత్తని అవును. తీసుకెళ్ళడం లాంటి ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా చేస్తే ఎంత ఇండస్ట్రీ హిట్ కొట్టాడంటే, ఇది మన జోనర్ అసలు ఇది. ఇలాంటిది మనం ఈజీగా కొడతాము, మీకు ఎందుకండి అన్నవాడు 6 రోజుల తర్వాత ఈ న్యూస్ వింటానని నేను నమ్ముతాను. 6 డేస్‌లో. క్షణికావేశంలోనే చేసినట్టు. జస్ట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అన్న. అందరూ డిప్రెషన్ అది అంటారు. ముందు నుంచి అదేమంటారు గానీ, బట్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే లైఫ్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం ఏదో ఒక ప్లాన్ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. సార్. అంతే. చక్కగా ఆ టైంలో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళము. మన లహరి రిసార్ట్స్లో హీరోలు అందరూ, యంగ్ హీరోలు, నరేష్ గారు, నాని గారు, శర్వానంద్ గారు, వీళ్ళందరూ కలిసి మంచిగా క్రికెట్ ఆడుకుంటూ, వాలీబాల్ ఆడుకుంటూ దే యూస్ టు ప్లాన్ దేర్ వీకెండ్స్. సార్. వాళ్ళ షూటింగ్ షెడ్యూల్స్లో నుంచి వాళ్ళు ఒక అవుటింగ్, ఒక హ్యాంగ్ అవుట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. అందరు కలిసి అక్కడికి వెళ్ళి ఆ మడ్లో ఫుట్బాల్ ఆడేవాళ్ళు. సో అవన్నీ మళ్ళీ మాతో షేర్ చేస్తుండేవాడు. సో ఈ వాజ్ సో హ్యాపీ. అలాంటప్పుడు అసలు ఇది అప్పుడే పెళ్ళయింది, ఏ ఎటు చూసినా అతను చేసిన తప్పే.